క్యాతన్పల్లి మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆనాడు అక్రమంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించారు మంత్రి వివేక్ గారు. సో అప్పుడు న్యాయస్థానాన్ని మేము బెయిల్కి సంబంధించి ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చింది. దాన్ని అనుసరించుకొని ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనేటువంటి దాన్ని పాటిస్తూ ఈరోజు కూడా రామకృష్ణాపూర్ పిఎస్లో సంతకం పెట్టడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం ఇప్పటికీ కొలువు తీరింది. ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ త్వరలో జరగబోతూ ఉంది. సో నేను క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గాన్ని కూడా నేను ఇప్పటికీ వాళ్ళని కోరినాను. క్యాతన్పల్లికి సంబంధించి 3 ముఖ్యమైనటువంటి అంశాలు డెఫినెట్గా కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఎక్కువ. మెడికల్ బోర్డు పెట్టకుండా గతంలో మేము ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాల పరంపరను కొనసాగించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి మెడికల్ బోర్డు పెట్టి కార్మికులను అన్ఫిట్ చేస్తూ వాళ్ళ పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి కౌన్సిల్ వాళ్ళని ఇప్పటికే నేను చైర్పర్సన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా జీవో 76 కింద ఇదే రామకృష్ణాపూర్లో సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి 3,363 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం. ఇంకా కొన్ని పట్టాలు వాళ్ళు అప్లై చేసుకున్నారు, డీడీలు కట్టుకున్నారు, అవి పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దాని మీద ఎలాంటి ముందడుగు చర్యలు తీసుకుంటలేదు. కాబట్టి ఇమీడియట్గా జీవో 76 కింద ఎవరైతే డీడీలు కట్టున్నారో వాళ్ళకి రామకృష్ణాపూర్ ఏరియాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. మరి వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా వివేక్ గారి వల్ల ఇది చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి ప్రతి వార్డుకు ఒక 10 కోట్ల చొప్పున 220 కోట్ల నిధులు క్యాతన్పల్లి మున్సిపల్ అభివృద్ధికి మరి ప్రభుత్వం మంజూరు చేసే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి. దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి మా చైర్పర్సన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. త్వరలోనే మొదటి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. డెఫినెట్గా ఆ తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవాలని చెప్పి కోరినాం. సో గతంలో మేము ఏదైతే చెప్పినామో ఈ మున్సిపల్ అభివృద్ధికి కానీ ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం డెఫినెట్గా కష్టపడి పనిచేస్తామని ఏదైతే మాట ఇచ్చినాం, మా వంతు శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామనే సందర్భంగా నేను తెలియజేస్తూ, మా మీద ఇంకా ఈ వేధింపులు, ఈ కేసులు, ఈ అరెస్టులు ఇదంతా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మా నాయకులు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి ఇంకేదో 2-3 కేసులు ఆ రోజు ఎలక్షన్కు ముందు రోజు ఏదో గొడవ జరిగిందని అవన్నీ ఇంకా కొన్ని పేర్లు అదర్స్లో కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంతా అయిపోయింది. మున్సిపల్ పాలకవర్గం కొలువు తీరింది. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ పనిచేసుకునేటటువంటి ఆ పరిస్థితి ఉండాలి. మళ్ళీ ఇంకా కేసుల పేరిట అదర్స్లో ఇంకా కొంతమంది పేర్లను ఇంక్లూడ్ చేస్తూ మా కార్యకర్తల్ని, నాయకుల్ని బెదిరించే ధోరణి కూడా పోలీసులు కానీ, మంత్రి వివేక్ గారు కానీ బంద్ చేస్తే మంచిది. నిన్ననే మంత్రి గారికి నర్సాపూర్లో ఏం జరిగిందో మన నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తారు. అక్కడ ఎక్కడనో ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ పోయి అక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దాని మీద, దీని మీద నోటికి ఎంత వస్తుందంత మాట్లాడితే అక్కడ ప్రజలంతా తిరగబడ్డారు. మొన్ననే హైకోర్టు తీర్పిచ్చింది. ఘోష్ కమిషన్ అనేది అది చెత్తబుట్టల వారేసే కమిషన్, దాని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో హైకోర్టు కూడా అదే చెప్పింది. కాళేశ్వరంలో డెఫినెట్గా ఏమి లేదు. ఉన్న అన్ని కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్, దాంట్లో 2 పిల్లర్లు ఉంది. వీటిని రిపేర్ చేయమని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. మొన్న 20వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు పోయి అదే చెప్పిండు. ఆయన ఇదేదో 2 ఏళ్ళకి ముందే చేస్తుంటే ఒక 4 సీజన్లలో రైతాంగానికి నీళ్ళు వచ్చేటివి కదా. సో దాని మీద దృష్టి పెట్టకుండా కాళేశ్వరం పేరిట మా మీద చేసిన దుష్ప్రచారాన్ని వీళ్ళు ఇంకా కొనసాగిస్తుంటే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నిన్న మంత్రి గారి మీద, నర్సాపూర్లో వివేక్ గారి మీద ప్రజలు తిరగబడ్డారు. ఇంకెన్ని రోజులు మాట్లాడతావు కాళేశ్వరం గురించి? ఆర్టీసీ కార్మికుల సమస్య సంగతి గది మాట్లాడని చెప్పి నిన్న అంటున్నారు. రైతులు వడ్లు కళ్ళకి వచ్చినాయి, మక్కలు వచ్చినాయి, కొంటలేరు ప్రభుత్వము, బోనస్ ఎటువైంది, గదిని గురించి మాట్లాడవని చెప్పి మంత్రి వివేక్ నిన్న నర్సాపూర్లో నిలదీశారు. నేను అడుగుతా ఉన్న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వడ్ల కొనుగోలు కానీ, పత్తి కొనుగోలు కానీ, రైతులకు రైతు బంధు కానీ, మంచిగా కరెంట్ ఇవ్వడం కానీ, సాగునీళ్ళు ఇవ్వడం కానీ ఇటువంటి ఏం లేవు. సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతంలో మెడికల్ బోర్డు లేదు, అన్ఫిట్ చేస్తలేరు, జీవో 76 కింద పట్టాలు ఇస్తలేరు. అదేవిధంగా కార్మికుల తల్లిదండ్రులకు ఇంతకుముందు కార్పొరేట్ రిఫరల్స్ ఉండే హైదరాబాద్, అది బంద్ చేసిండ్రు. ఇల్లు లేని కార్మికులు
ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం 20 లక్షలు ఇస్తా అన్నారు, ఒక్కరికి ఇస్తలేరు. రైతుల పరిస్థితి కానీ నియోజకవర్గంలో దారుణంగా ఉంది. వీటి మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర జిల్లాల్లో తిరుగుతూ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తామంటే అక్కడ ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇప్పటికైనా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ మీరు చెప్పినటువంటి 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. పెద్ద ఫ్యాక్టరీ తెచ్చి పెడతామన్నారు, పెట్టండి. కరకట్టలు కట్టిస్తామన్నారు, కట్టించండి. ముంపు గ్రామాల భూములు కొనిపిస్తామన్నారు, కొనిపించండి. సింగరేణి కార్మికులకు ఏమైతే చెప్పినారో అవి చేయండి. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు తెస్తామన్నారు, తీసుకురండి. మేము తెచ్చిన నిధుల్ని మాడిఫై చేసి పెట్టి మీరు కొబ్బరికాయలు కొట్టుడు, కంకర కుప్పలు, ఉసుక కుప్పలు పోసి ఏదో హడావిడి చేసుడు కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి. మేము తెచ్చిన రెవెన్యూ డివిజన్ ఆపేసిర్రు, బస్ డిపో ఆపేసిర్రు, 100 పడకల ఆసుపత్రి పని నత్తనడక నడుస్తుంది చెన్నూరులో. ఈ రామకృష్ణాపూర్ మందమరి ఏరియాలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాను మాటిచ్చారు మంత్రి గారు. వీటి మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేఏపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. 2వది. 3వది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలా మంది, విజయశాంతి గారు, చాలా మంది పార్టీలు పెట్టింది. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మరవంశ. నేను ఒక మాట అంటున్నా బ్రదర్, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంతా ఎక్కడిది, మనం ఎక్కడి. కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మరమనిషి అని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మరమనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపంలో లేచినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? రైతు పెద్ద మరణిస్తే ఆ కుటుంబంలో రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? వాళ్ళ కాళేశ్వరం ద్వారా కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కానీ, మిషన్ కాకతీయ ద్వారా కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్లు మలిపినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు? ఎట్లా కేసీఆర్ మరమనిషి అవుతాడు? చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ ద్వారా యాదవులు, ముదిరాజులు, బెస్తా కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ గారు మరమనిషి అవుతారా? ఎందుకు మరమనిషి అవుతారు కేసీఆర్ గారు? తెలంగాణ తెచ్చినందుకు మరమనిషి అవుతారా? తెచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని తనలాడినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేనటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని మొత్తం భూములు బుక్క పెట్టుకుంటా, తెలంగాణ నీళ్ళని వాళ్ళ గురువు చంద్రబాబు కోసం ఆంధ్రకు మలుపుకుంటా, తెలంగాణ మీద పెత్తనం చేసుకుంటా, తెలంగాణలో విపరీతమైనటువంటి అవినీతి చేసుకుంటూ, తెలంగాణ రైతులకు రైతు బంధు ఇవ్వకున్నా, తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి 2,500 మాట మహాలక్ష్మి కింద అది ఇవ్వకున్నా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు అవి ఇవ్వకున్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది చేయకున్నా, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్న అవి ఇవ్వకున్నా, అంటే ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మరమనిషి అవుతాడా? అనునిత్యం తహతహలాడి తనలాడి తెలంగాణ ప్రజలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు. ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టి ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.
అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మున్ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.